ఇక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటం 42కు చేరుకుంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 5 రోజులుగా విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్షకు దిగారు. అంగన్వాడీలు జగనన్నకు చెబుతాం పేరుతో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే అంగన్వాడీల చెలో విజయవాడకు అనుమతి లేదని, ఎవరు రావద్దని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరంటున్నారు అంగన్వాడీలు. డిమాండ్లు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. మరోపక్క విజయవాడ దీక్షా శిబిరం వద్ద 2 అంగన్వాడీ కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇటుక అరెస్టులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఒక అంగన్వాడీ కార్యకర్త ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. అక్కడ మిమ్మల్ని బంధించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏంటి పరిస్థితి? ఎందుకు బంధించారు? మేడం, మమ్మల్ని రాత్రి మేము ఒక దగ్గర 2 గంటల వరకు కూడా మా అందరం మేలుకొని ఉన్నాము. 2 గంటలకి వేలాది మంది పోలీసులు వీధి లైట్లు కూడా ఆర్పేసి మా మీద దాష్టికానికి పాల్పడ్డారు. పోలీసులు బూటకాలతో దన్నారు, జుట్లు పట్టుకొని లాగారు. బస్సులు తెప్పించి ఇంతంతలా తాళ్లు, మోపులు, గాజు పెంకులు పక్క రోడ్డు అవి 2 రోడ్లు, ఒక రోడ్లో మేమంతా పనుకొని ఉన్నాము. పక్క రోడ్లో గాజు పెంకులు వేశారు. పక్క రోడ్లోకి దూకకుండా గాజు పెంకులు వేసి తాళ్లు బట్టి మమ్మల్ని నానా హింసలు పెట్టి బస్సుల్లో 20 బస్సుల్లో లాక్కొచ్చి ఇక్కడ కేఎన్ఆర్ గ్రాండ్ కళ్యాణ మండపం అంటండి, ఇక్కడ మమ్మల్ని బంధించారు. ఇప్పుడు 10 అవుతున్నా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, కనీసం వాళ్ళకి టీ ఇవ్వలేదు. రాత్రి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారండి ఈ ప్రభుత్వం. మేము కనీస వేతనాలు అడిగినందుకు మాకు ఇంత నరకాన్ని చూపిస్తుంది ఈ ప్రభుత్వం. ఇదేనా ఈ ప్రభుత్వానికి న్యాయం అని మేము అడుగుతున్నాం మేడం. అయితే మీతో పాటు ఎంత మందిని బంధించారు? అంటే మీరు ఎక్కడున్నారు ప్రెసెంట్? ఏలూరు కైకలూరు రోడ్డు మేడం, కేఎన్ఆర్ కళ్యాణ మండపం మేడం. మేము కనీసం 1000 మంది దాకా ఇక్కడ ఉన్నాం మేడం. డ్రస్సులు కూడా లోపలికి అలౌ చేయట్లేదు, మమ్మల్ని పోనీయట్లేదు. సౌండ్ బాక్సులు పెట్టేసి మా మాటలు బయటికి వినపడనీయకుండా మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు? ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తగా ఉంది మేడం. వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు మాకు. అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మేడం. అయితే కొంతమందికి బీపీ, షుగర్ ఉందని చెప్పారు కదా, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? చాలా మందికి బీపీ, షుగర్లు ఉన్నాయి మేడం. వాళ్ళకి ఏమి ఇవ్వటం లేదు. వాళ్ళకి ఏదన్నా అయితే ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అయితే మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా అండి? మేడం, మాకు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మేము చేస్తానే ఉన్నాం మేడం. వీడియోలు తీసి పెట్టేదానికి కూడా నెట్ మాకు అందడం లేదు. మేము రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాము. అయితే పోలీసులు ఏమంటున్నారండి? అంటే మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? దాదాపు ఏ సమయంలో అరెస్ట్ చేశారు? మమ్మల్ని 2 గంటలప్పుడు అరెస్ట్ చేశారు మేడం. వీధి లైట్లు ఆర్పేసి మరీ అరెస్ట్ చేశారు. వీడియోలు తీస్తుంటే కనీసం వీడియోలు కూడా పడలేదు మేడం. వీధి లైట్లు ఆర్పేసి మోపులు తెచ్చి పోలీసులు 100లాది మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని ఈడ్చుకెళ్లారు మేడం. జుట్లు పట్టుకొని టెంట్లో ఉన్న వాళ్ళని, నిరాహార దీక్ష చేసే వాళ్ళని, మేము శాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటుంటే మమ్మల్ని జుట్లు పట్టుకొని లాగి పడిపోయిన వాళ్ళని బూటకాలతో తన్ని బస్సుల్లోకి ఈడ్చి పడేశారు మేడం. అయితే ఈడ్చుకెళ్ళినట్టుగా చెప్తున్నారు కదండి, ఎవరికైనా గాయాలైనయా? ఎవరికి విడివిడిగా తీసుకొచ్చేసారు మేడం. విడివిడిగా తీసుకొచ్చేస్తారు. గాజులు బగిలి ఉచ్చుకొని కొందరికి బాగా లేకుండా ఎటు తీసుకెళ్లారో మాకు చాలా 20 బస్సులు మాత్రం ఈ గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి. జనం ఇక్కడ ఉన్నారు. పొరవ ఎంతమందిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు మేడం. అయితే ఇంకా బంధించే ఉంచారా, లేదంటే మిమ్మల్ని విడిపిస్తారా?
మమ్మల్ని బంధించే ఉంచుతారంట మేడం, విడిపించలేదు, ఇంకా మమ్మల్ని వదలలేదు. కనీసం ప్రెస్ వాళ్ళకి మాట్లాడేదానికి కూడా మమ్మల్ని గేట్ల కాడికి కూడా పోనీయటం లేదు. అంటే మీకు తినడానికి తాగడానికి కానీ మంచినీళ్ళు కానీ టీ కాఫీలు కానీ ఏమైనా అందిస్తున్నారా? మాకు ఇంతవరకు మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం అంత టీ పెట్టి ఇవ్వలేదు. అవతల షుగర్ పేషెంట్స్ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, ఇంతవరకు ఒక టీ పెట్టి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు మిమ్మల్ని అక్కడ బంధించి? మమ్మల్ని పెట్టుకోమన్నారు టీలు నాష్టాలు మమ్మల్ని పెట్టుకోమన్నారు మేడం. తీసుకొచ్చింది మీరు, మేమెందుకు పెడతాము అని మేము తిరుక్కున్నాం. ఇప్పుడు అంగన్వాడీలు ఏమంటున్నారండి అక్కడ ఉన్న అంగన్వాడీలు? అంగన్వాడీలందరూ చాలా ఆవేశంతో ఉన్నారు మేడం, నినాదాలు చేస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, కనీసం భోజనాల సంగతి కూడా పట్టించుకోవట్లేదు పోలీసులు. రైట్, ఇక నెక్స్ట్ కార్యాచరణ మీది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? మేము సమ్మె అయితే ఆపం మేడం, మమ్మల్ని ఎంత ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం కానీ సమ్మె ఆపే పరిస్థితి లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ.